అంక్సాపూర్ గ్రామ ప్రజలకు నమస్కారం. మన అంక్సాపూర్లో సర్పంచ్ ఎన్నికల ప్రచారం జోరుగా జరుగుతుంది. అదేవిధంగా మన అంకుసాపూర్ అనే ఇన్స్టా పేజ్ అనేది గత కొన్ని రోజులుగా మన ఊర్లో ఉన్న కంటెంట్ని అందరికీ చేరవేస్తున్న విషయం తెలిసిందే. ఏ ప్రాంతానికి, ఏ వ్యక్తికి, ఏ పార్టీకి సంబంధం లేకుండా ఓన్లీ విలేజ్ కంటెంట్ని మాత్రమే నిష్పక్షపాతంగా స్ప్రెడ్ చేయడం జరుగుతుంది. ఈరోజు మన అంకుసాపూర్ టీం తరపున ఒక ఇనిషియేటివ్ తీసుకొని మన గ్రామంలో సర్పంచ్గా పోటీ చేస్తున్న అభ్యర్థులను కలిసి వాళ్ళ మనోగతం ఏంది, రేపు పొద్దున వాళ్ళు గెలిచిన తర్వాత మన ఊరికి ఏ రకంగా అభివృద్ధి చేయదలుచుకున్నారు, వాళ్ళ ప్రణాళిక ఏందని తెలుసుకునే ఒక కార్యక్రమం తీసుకున్నాం. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు అంచ శ్రీనివాసరెడ్డి గారి దగ్గరికి రావడం జరిగింది. నమస్కారం సార్. నమస్తే అండి. చెప్పండి, మీరు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కదా, మీ అనుభవం ఏంది, ఏ రకంగా, ఎన్ని సంవత్సరాల తర్వాత ఈ వరకు ఎప్పుడైనా పోటీ చేసినారా, మీకు అవకాశం ఇప్పుడే వచ్చింది, ఎట్లా? అవకాశం అనేది ఇప్పుడే వచ్చిందండి. జనరల్ స్థానం నుంచి పోటీ చేస్తున్నాను. ఎన్ని రోజులు రాలేదు. గతంలో మేము అగ్రికల్చర్ సెక్టర్లో పనిచేసినాం కానీ ఎప్పుడు కానీ రాలేదు. నేనేంటిది, ఎందుకు వచ్చినావు నువ్వు ముందుకు అని మీరు క్వశ్చన్ చేస్తే, మేము ఒకప్పుడు వ్యవసాయం మీద ఆధారపడి బతికిన వాళ్ళం. వ్యవసాయం అంటే ఎన్ని రకాలుగా ఇబ్బంది ఉంటుందో చూసినాం, అదొకటి. రెండవది, మేము చేసిన పనులు, పాల కేంద్రం ఎస్టాబ్లిష్ చేయాలినా నాతోటే. నేనే గత 20 నుంచి 30 సంవత్సరాలు మేము పబ్లిక్ సేవలో ఉన్నాం. ప్రతి వ్యవస్థలో కానీ దేనిలో కానీ ఒక్కొక్క పనిలో ఉన్నాం. అలాంటి వాటిలో కొన్ని నేను చేసిన మచ్చుకు మొన్న రీసెంట్గా కొత్త చెరువులో మట్టి పొడిగా తీద్దాం రైల్వే వాళ్ళకి ఇప్పించి అదొక వర్క్ చేయించాం. మాతో అది లీకేజ్ ఉండే మత్తడి, ఆ లీకేజ్ని ఇస్తున్నాం. రైల్వే వాళ్ళతో ఇప్పించి వాళ్ళే వర్క్ చేశారు. మాతో అయింది సహకారం, డబ్బులు లేకుండా ప్రతి సహకారం. అదొకటి. నాతోటి మా రైతులు, చెరువు కింద ఉన్న రైతులందరితో కలిసి అందరిని ఫామ్ చేస్తే వాళ్ళందరూ కలిసి మనిషి కింద డబ్బులు వేసుకొని మేము రోడ్డు, మా చంద్రవంక ప్రాజెక్టు నుంచి తంగాలపల్లి బీటీ రోడ్ వరకు అవి ఎస్టాబ్లిష్ చేసుకోగలిగాం. మనతోటి అయ్యే సహకారాలు, మేము పెట్టుబడి పెట్టకుండా మాతోటి అయ్యేటి ఇలాంటివి కొన్ని చేసుకుంటూ వచ్చాను. వాటిలో భాగంగానే ఇలా ఉంటే అభివృద్ధి, నాకు కొద్దిగా ఇబ్బంది, అధికారం ఉంటే ఇంకా బాగా చేయొచ్చు అన్న ఉద్దేశంతో జనరల్ స్థానం నుంచి జనరల్ స్థానం ఛాన్స్ వచ్చింది కాబట్టి ఈసారి నేను ఎలక్షన్ బరిలోకి నిలబడ్డాను. వీటిలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. ఇప్పుడు మీరు అభ్యర్థిగా నిలబడ్డారు కదా, దాదాపు ప్రచారం కూడా ముగించడానికి వచ్చింది. అవునండి. ఈ ప్రచారం ఎంతవరకు జరిగింది, ప్రజల నుంచి రెస్పాన్స్ ఎట్లా వస్తుంది? నా ప్రచారం 100% సక్సెస్ జరిగింది. ఓకే. ప్రజల నుంచి రిసోర్స్ బాగానే ఉంది. ఇప్పటి వరకు నాకు ఇబ్బందిగా కానీ ఏం లేవు. కాకపోతే విలేజ్ సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను పూడ్చడానికే మనం ముందుకు వస్తున్నాం. ఇప్పుడు మీరు ఈ ప్రచారం, మీరు ఎప్పటి నుంచో విలేజ్ మెంబరు, విలేజ్ మీకు సంపూర్ణ అవగాహన ఉందని మేము అనుకుంటున్నాం. ఏది ప్రధానమైన సమస్య మీరు భావిస్తున్నారు, ఆ సమస్యలను ఏ రకంగా మీరు రేపు పొద్దున గెలిచిన తర్వాత దాన్ని సాల్వ్ చేయదలుచుకున్నారు? విలేజ్లో మెయిన్ సమస్య వచ్చేసి మన పోచమ్మ అంటే పెద్దమ్మ టెంపుల్ నుంచి వెళ్ళి ఇక్కడి వరకు లాస్ట్ హనుమాన్ టెంపుల్ దాకా. ఓకే. డ్రైనేజ్ సమస్య ఇంపార్టెంట్. వర్షాకాలం వచ్చిందంటేనే సీసీ రోడ్ మీదకి డ్రైనేజ్ రావడం. ఓకే. ఇప్పుడు ఏంటంటే అక్కడి నుంచి ఇక్కడ దాకా సీసీ రోడ్ అయింది. కాకపోతే ఏంటంటే గతంలో చేసిన వాళ్ళు అనుభవాలు తక్కువ ఉండి ఒకడ లెవెల్ పోయడం, ఒకడ లెవెల్ పైకి పోయడం, అలా ఏబట్టి ఆ వాటర్ అనేది కరెక్ట్గా నీట్గా రాలే మనకి. ఇప్పుడు దాన్ని పూర్తి చేయాలి. మ్యాక్సిమంగా డ్రైనేజీ వ్యవస్థను కానీ ఆ రోడ్లను. అందులో భాగంగా ఒక చిన్న మిస్టేక్ ఏంటంటే ఇక్కడ మిషన్ భగీరథ ప్రోగ్రామ్ వచ్చింది సీసీ రోడ్ అయిన తర్వాత. మిషన్ భగీరథకు మొత్తం సీసీ రోడ్ డ్యామేజ్ పలుగొట్టారు. మనలు పట్టించుకోకపోవడం వల్ల ఏం చేశారంటే మిషన్ భగీరథ పైప్ లైన్ వేసిన తర్వాత మళ్ళీ సీసీ పోయాలని కాంట్రాక్టర్. ఎగ్జాక్ట్లీ. కాకపోతే మనలు పట్టించుకోలేవారు. వాళ్ళు దాన్ని సీసీ భర్తీ చేయకుండా వెళ్ళిపోయారు. ఆ చిన్న ప్యాచెస్ మనం సీసీ రోడ్ పోసినట్టుంటే అంతగానో డ్రైనేజ్ కనబడదు, నీట్గా రోడ్ అవుతుంది. ఇలాంటి వాటి మీద మనతో అయ్యే కొద్ది సమస్యలే, మన దగ్గర లేని బడ్జెట్ తీసుకొచ్చి నేను వర్క్ చేస్తా, నేను ఇంకేమో చేయగలుగుతా అంటలేను. చిన్న సమస్యలే, చిన్న సమస్యలను అన్నిటిని పూర్తి చేయగలుగుతాం. ఇప్పుడు ఇంకొకటి, మనకు రైతులకు వచ్చేసి ప్రతి ట్రాన్స్ఫారం మీద 2 ట్రాన్స్ఫారాలు ఉన్నాయి. ఇది విలేజ్లో ప్రతి ఒక్క మెంబర్ పట్టించుకుంటే సెస్ నుంచి దానికి రూపాయి ఖర్చు లేదు. ఎక్కడిదక్కడ ట్రాన్స్ఫారం ఇచ్చేసి 100 kVR పెట్టచ్చు. డిటిఆర్ అంటారు దాన్ని, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్. అలాంటి చిన్న పనులే రేపు కరెంట్ షార్టేజ్ రాకుండా ఉండడానికి. ఫీచర్స్, లోడ్ ఎక్కువ వస్తుంది, ఒక్కొక్క దాని మీద 2 కొట్టి లైన్ బంద్ చేస్తే హెల్పర్కి షార్ట్ రావడం, రైతుకు షార్ట్ రావడం, ఇలాంటివి ఉన్నాయి చాలా.
లూజ్ ల్యాండ్స్ ఉన్నాయి చాలా అక్కల్లా. వీటి మీద ప్రతి చిన్నదాని మీద మనం పెద్ద నేను అక్కడికి వెళ్ళి డబ్బులు తీసుకొస్తా, నేను ఆ గవర్నమెంట్ ఫండ్ తీసుకొస్తా అంటే గవర్నమెంట్ ఇస్తేనే ఫండ్ వస్తుంది. మనం పోయి కొట్లాడాలంటే కొన్నిటి వరకే ఏది ఇంపార్టెంట్ దాని మీద ఫోకస్ చేయగలుగుతాం, ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టగలుగుతాం. ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మీరు అన్నట్టు నిజంగా గవర్నమెంట్ నుంచి అన్ని రకాలుగా సహకారం వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేయలేం. కొన్ని సందర్భాలు రావచ్చు, ఒక టర్మ్ లో కొన్ని సందర్భాలు రాకపోవచ్చు. పైన గవర్నమెంట్ బేస్ చేసుకునే ఫండ్స్ అయినా వస్తాయి. ఎంత 15th ఫైనాన్స్ కమిషన్ ఉన్నా 16th కమిషన్ ఉన్నా కూడా ఫండ్స్ అనేది గవర్నమెంట్ రిలీజ్ చేస్తేనే వస్తాయి. ఒకవేళ గవర్నమెంట్ తరఫున సహకారం లేకపోతే మీరు ఏ రకంగా మొబిలైజ్ చేయగలుగుతారు, దీన్ని బ్యాలెన్స్ చేస్తారు? విలేజ్ లో అయితే ఫస్ట్ గ్రామ పంచాయతీకి చాలా వనరులు ఉన్నాయి వాడుకోవడానికి. ఆ వనరులను బేస్ చేసుకుంటా ఏ విధంగా రికవర్ చేసుకోగలుగుతాం, డబ్బులు ఏ విధంగా జీపీకి కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ చేసిన తర్వాత ఎందుకంటే ఇప్పుడు కొన్ని అక్కలు మనం అన్నాం అనుకో, నేను ఇప్పుడు బరిలో ఉన్నా, ఇది చేస్తే నాకు నష్టం జరుగుతుంది అనే ఓటు బ్యాంకు సుతం పొడగొట్టుకోకుండా ఉంటుంది పోతుంది. కాబట్టి మేము చెప్పడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఏది కానీ అలాంటి వాటిలలో మేము ఫోకస్ చేసి ఉన్నాం. జీపీకి ఎలా ఇన్కమ్ తీసుకురావాలి అన్ రికార్డ్ పరంగా, ఏదో ఇట్లా ఒక చెట్టు అమ్మేసి ఆ డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టినా అని చెప్పడానికి కాకుండా చెట్టు అమ్మాలి, ఆ చెట్టు జీపీలో జమ చేయాలి, వచ్చిన డబ్బును మనం ఎలా వాడుకోవాలి, నీట్నెస్ ఎలా మెయింటైన్ చేయాలి, పారిశుద్ధం ఏ విధంగా చేయాలి, వీటి మీద ప్రతి దాని మీద నాకు అవగాహన ఉంది. వరకు 20 సంవత్సరాలు నేను బయట తిరుగుతున్నా కాబట్టి ప్రతి వ్యవస్థ మీద పట్టు ఉంది. ఇంకా నేను అధికారం వస్తే ఈ పనులన్నీ చేయగలను ముందుకు వస్తున్నాను. ఇంకొకటి ఏంటి అంటే మనకి ఇప్పుడు సొసైటీ ఉంది, ఎవరు సొసైటీ వాళ్ళే ఉంటారు ఫ్యాక్టరీ నుంచి వెళ్ళి అదేదో వాళ్ళు అదేదో మన అంశపురం వల్లే ఒక సొసైటీ ప్లాన్ చేసుకున్నాం అనుకో, ఒక సొసైటీ ఫామ్ చేసుకోవచ్చు, రైతుకు ఫెర్టిలైజర్ పెస్టిసైడ్స్ ప్రతి ఒక్కటి ఇక్కడనే చేసుకోవచ్చు. ప్రతి ఒక్క వ్యవస్థను మన దగ్గర మన ముందే మన ముంగిలలో తీసుకొచ్చుకోవచ్చు. వీటి మీద ఫోకస్ చేస్తా. ప్రతి రైతుకు ఏ విధంగా సహకారం చేయగలను అంటే ఈ విధంగా సహకారం చేయగలను, తక్కువలో తక్కువ అంటే నా సాయశక్తులు. మనం దాని మీద దృష్టి పెడితే అయ్యే పనులే, డబ్బు పెడితే అయ్యే పనులు కాదు. ఇవన్నిటికీ మనం దృష్టి పెట్టి నిలబడి మాట్లాడాలి. నేను ఈయన దగ్గరికి పోయి ఖచ్చితంగా మాట్లాడితే నాకు ఓటు బ్యాంక్ పోతుందేమో అన్న భయంలో లేకుండానే మళ్ళీ ఫ్యూచర్కు ముందుకెళ్ళగలుగుతా. నాకు దాని కొరకనే ఏం లేదు. ఇంకా రేపు పొద్దున మీరు గెలిచిన తర్వాత ఏమైనా పనులు చేయదలుచుకున్నాయి చివరికి ఏమైనా ఉంటే చెప్పండి. మనకు బాగా అందరికీ ఇంపార్టెంట్గా బనికొచ్చే పని ఒకటి ఏంటిదంటే అచ్చిన చెరువు కాలువ కెనాల్. ఇది 3.5 కోట్ల బడ్జెట్ లేకుండా అయిపోయింది. గత 10 years నుంచి వెళ్ళి అసలు ఆల్రెడీ వాళ్ళు రంగనాయక సార్ కింద వాళ్ళు వారించుకున్నారు. ఓన్లీ తంగలపల్లి మండలం మన పరిధి, మన కాన్స్టిట్యూషన్కి వచ్చే వారికే రాలేకపోయింది, మనం పట్టించుకోరు. కానీ దీని వెంట ఉండి దీని కెనాల్ను పూర్తి చేయిస్తా. నన్ను గెలిపించడం వల్ల ఈ కెనాల్ 100% పూర్తవుతుంది. ప్రతి రైతుకు వాటర్ అందగలుగుతుంది. ఇది నేను చేయించే పని. వీళ్ళు నేను సర్పంచ్గా అధికారంలోకి పూర్తిగా వస్తే కంప్లీట్గా చేయగలుగుతాను. ఓకే, మీది బ్యాలెట్ నెంబర్ ఎంత, మీ సింబల్ ఏంటిది ఒక్కసారి ఆ గ్రామ ప్రజలకు తెలియజేస్తే కూడా. నా బ్యాలెట్ నెంబర్ 1 సింబల్ ఉంగరం గుర్తు పై ఓటు వేసి నన్ను గెలిపించగలరని ఆశీర్వదించగలరని మనవి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ ద టైం. మాకు టైం ఇచ్చి ఇంత ఎక్స్ప్లెయిన్ చేసినందుకు. ఓకే, ఇలా మొత్తం ప్లాట్ఫామ్స్ అన్నీ ఇలాగే మన యువత ఆల్రెడీ రావాలి. ఈ జీపీ ఎలక్షన్స్లోనే కాదు, మళ్ళీ వచ్చేటప్పటికి సుధా క్వశ్చన్ చేయగలగాలి. ఇప్పుడు నేను ఇంత ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత, ఇంత కంప్లీట్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోయినాక 5 సంవత్సరాల తర్వాత వదిలేయడం అనేది ఉండదు. ఈ పేజీ ఇలాగే కొనసాగాలి. అప్పటికి సుధా నువ్వు చేస్తా అన్న పనులు చేయలేదని క్వశ్చన్ మార్క్ చేసి అడగాలి. ఖచ్చితంగా. అది అడగడం వల్లనే, క్వశ్చన్ చేయడం వల్లనే, ప్రశ్నించడం వల్లనే ఫలితం వస్తుంది. ప్రశ్నిస్తే చెప్పే సమాధానం ఉండాలి. ప్రశ్నిస్తేనే జవాబు వస్తుంది, ప్రశ్నించకపోతే జవాబు రాదు. 100% ప్రశ్నించండి. ఏది కావాలన్నా ప్లాట్ఫామ్తో, ఈ ఇన్స్టా ప్లాట్ఫామ్తో ముందుకు తీసుకెళ్ళండి మమ్మల్ని. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.